ఈ సంవత్సరానికి శాపం తగిలింది అనంటే మీరు నమ్ముతారా? ఈ 2025 సంవత్సరంలో ఏమేం జరిగాయో అవన్నీ కూడా 1941 సంవత్సరంలో కూడా జరిగాయంటే ఇది అతిశయోక్తి కాదు. నిజం చెప్పాలి అనంటే 1941 సంవత్సరంలో ఉన్నటువంటి క్యాలెండర్ ఎలా అయితే ఉంటుందో 2025 సంవత్సరంలో ఉన్నటువంటి క్యాలెండర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఈ సంవత్సరంలో ఈ 1941 సంవత్సరంలో వరల్డ్ వార్ 2కు సంబంధించినటువంటి ఎన్నో పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క జపాన్ వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి ఒక పర్ల్ హార్బర్ లో దాడి చేయడము, అలాగే చైనాలో ఉన్నటువంటి ఒక మైనింగ్ సంస్థ వాళ్ళు మైనింగ్ చేసేటప్పుడు 1500 మంది జనాలు చనిపోవడము, అలాగే ఈ వరల్డ్ వార్ 2కు సంబంధించి ఎన్నో రకాలైనటువంటి యుద్ధ వాతావరణాలు ఇంకా విపరీతం కావడము, అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఇంకొక మైనింగ్ లో కూడా ఎన్నో రకాలైనటువంటి డిజాస్టర్ పరిస్థితులు జరగడము, ఇవంతా కూడా 1941 సంవత్సరంలో జరిగి మళ్ళీ ఈ 2025 సంవత్సరంలో 1941 సంవత్సరంలో ఎలా అయితే ఉన్నటువంటి వీకెండ్స్ కానీ డేట్స్ కానీ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాయి. ఉన్నటువంటి ఈ సంవత్సరంలో కూడా జరిగేటువంటి పరిణామాలు కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ 2025 సంవత్సరంలో మనకి పెహల్గాంలో జరిగినటువంటి టెర్రరిస్టుల యొక్క అటాక్ లో చాలా మంది 26 నుంచి 27 మంది, అంతకు మించి కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. అలాగే ఈ యొక్క కుంభమేళాలో జరిగినటువంటి స్టాంపాడ్ లో కొన్ని వందల మంది కూడా ఈ యొక్క మరణానికి గురయ్యారు. అలాగే ఇదే సంవత్సరంలో జరిగినటువంటి జల్గాన్ ఇండియన్ రైల్వేకి సంబంధించినటువంటి ఈ యాక్సిడెంట్ లో కూడా కొంతమంది చనిపోయారు. ఈ యొక్క గుజరాత్ లో జరిగినటువంటి ఫ్యాక్టరీ ఫైర్ కి సంబంధించి కూడా చాలా మంది చనిపోయారు. అలాగే ఈ యొక్క ఎయిర్ ఇండియా క్రాష్ కి సంబంధించి కూడా 300 పై చిలుకు జనాలందరూ కూడా మరణించినట్టుగా చూసుకుంటూ ఉన్నాం. అలాగే ఈ యొక్క 2025 సంవత్సరంలో ఇంకా ఇప్పటి వరకు మనకు జరిగింది కేవలం 6 నెలలు మాత్రమే. ఇంకా జరగాల్సినటువంటి రోజులు 6 నెలల పాటు ఉన్నాయి. కాబట్టి ఇంకా 6 నెలలలో ఎలాంటి విషయాలు జరగబోతున్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రకృతి ప్రళయము రెండూ కూడా ఒకటే. ఈ ప్రకృతి ఎప్పుడు సాత్వికంగా ఉన్నా సరే అది దైవికంగా ఉంటుంది. మనకు గాలిస్తుంది, మనకు తినడానికి తిండినిస్తుంది. అలాగే అదే ప్రకృతి కనుక కోపోద్రుక్తురం అయితే అత్యంత రౌద్రమైనటువంటి వాతావరణం ఉంటుంది. అప్పుడు ఆ ప్రకృతి కాస్త ప్రళయంగా మారుతుంది. కాబట్టి ఈ యొక్క వర్షం వలన లేదా ఏదైనా సరే బ్రిడ్జులు కూలడం వలన లేదా ఏవైనా సరే జంతువులు విపరీతమైనటువంటి వాటి నివాస స్థలం నుంచి బయటికి వచ్చి మన జనాలపైన దాడి చేయడం కానీ, ఏదో హాలీవుడ్ సినిమాలో చూపించినట్టుగా విపరీతమైనటువంటి వాతావరణాలు చాలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు దయచేసి మీరు వెళ్ళేటువంటి ఆ యొక్క సంస్థ మంచిదేనా, ఉదాహరణకు ఒక ట్రావెల్ ఏజెన్సీని ఎంచుకున్నారనుకోండి, ఆ ట్రావెల్ ఏజెన్సీ మంచిదేనా, లేదు ఏదైనా సరే మీరు వెళ్ళేటువంటి సమయం ఏదైతే ఉందో, ఉదాహరణకు రాహుకాలమే ఉంది, యమగండమే ఉంది, మీకు నమ్మకం లేకపోయినా సరే ఈ రాహుకాలాన్ని యమగండాన్ని ప్రస్తుతానికైనా నమ్మండి. ఎందుకంటే ఈ ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఈ రాహుకాలం కానీ యమగండం కానీ వీటి వలన, ఉదాహరణకు ఏ నక్షత్రం వారి పేరైతే ఉదాహరణకు నాది స్వాతి నక్షత్రం అనుకోండి, స్వాతి నక్షత్రం నాడు యమగండం ఉన్న సమయంలో దయచేసి బయటికి వెళ్ళొద్దు. అలాగే రాహుకాలం కానీ దుర్ముహూర్తం కానీ ఉన్నటువంటి సమయం ఉంటే అప్పుడు మీరు ఏదైనా సరే పని ప్రారంభించకుండా ఉండండి. అలాగే వాతావరణం అనుకూలంగా లేదు అయినా సరే నేను మొండిగా వెళ్ళాలనుకుంటున్నా అని వెళ్ళడం మాత్రం చేయకుండా ఉండండి. ఇలా కొన్ని జాగ్రత్తలు పడండి. ఎందుకంటే జరిగినంత నష్టం ఇప్పటికి చాలు, ఇక ముందు జరగబోయేటువంటి నష్టాన్నైనా సరే మనం ఆపేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఇవేవి నమ్మేటువంటి వారు కాకపోయినప్పటికీ దయచేసి ఈ ఒక్క సంవత్సరం నమ్మండి. ఎందుకంటే ఉన్నటువంటి గ్రహ సంచారాలు గతంలో షష్టగ్రహ కూటమి లాంటివి, అలాగే పంచగ్రహ కూటమి లాంటివి, అలాగే శని తిరోగమనం లాంటివి చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలోనే జరిగాయి. అలాగే ఉన్నటువంటి గురుగమనాలు కానీ మౌఢ్యములు కానీ ఉన్నటువంటి రోజులలో ఉన్నటువంటి గ్రహ సంచారాలు కానీ గోచార రీత్యా అంత బాగా లేవు. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క ప్రకృతి ఈ యొక్క రౌద్ర తాండవం నుంచి మనం అంతా బయటపడాలంటే ఉన్నటువంటి సమయాన్ని దయచేసి చూసి ఆచి తూచి మీ యొక్క ప్రయాణాలు కానీ మీ యొక్క నడిచేటువంటి ఆ యొక్క ప్రదేశాలు కానీ మీరు వెళ్ళేటువంటి పనులు కానీ
చూసుకొని వెళ్ళండి. మీకు నమ్మకం లేకపోయినా ఈ ఒక్క విషయం నమ్మడం వలన ప్రాణం నిలబడ్డా సరిపోతుంది కదా. అందరూ బాగుండాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క విషయాన్ని చెబుతూ ఉన్నాను. ఇంకా మనం చూసుకున్నట్టయితే చాలా మంది జాతకాలు నమ్మమని, ఏలినాటి శనులని ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు. మీరు ఎటువంటి జాతకాన్ని నమ్మేటువంటి వారు కాకపోయినా సరే మీరు కొన్ని బేసిక్ చేసేటువంటి పనులు చేయండి. ఏంటంటే, నోరు లేని జీవానికి ఇంత అన్నం పెట్టండి, ఆకలితో ఉన్న వాడికి ఇంత అన్నం పెట్టండి, కొంచెం ఉన్నటువంటి ఆవులకి దానా ఇవ్వండి, అనవసరమైనటువంటి నరబలుల జోలికి వెళ్లకుండా ఉండండి. ఎంతో మంది మాంసాహారానికి బానిసలైపోతూ ఉన్నారు. ఈ మాంసాహారాన్ని తినేటువంటి క్రమంలో ఆవును దూషిస్తున్నా, అంటే ఆవును చంపినా సరే మీ దాకా వచ్చేసరికి అది ఏ మటన్ అనో ఏ చికెన్ అనో మీ దాకా తెచ్చి పెడుతున్నా అది మీకు తెలియకుండానే మీరు భుజిస్తూ ఉన్నారు. మనం పాటించేటువంటి సాంప్రదాయాలు కానీ మన యొక్క హైందవ ధర్మంలో కానీ ఆవు సర్వదేవతారాధన చేసేటువంటిది, సర్వదేవతలు కూడా అందులో నివాసం ఉండేటువంటిది. అలాంటి ఆవును చంపకుండా చూడండి. గోహత్య మహాపాపం. అలాంటి పాపములు ఎన్నో చేయడం వలన ఇలాంటి ప్రళయాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క భూభాగం అంతా కూడా ఒక ఇల్లు అయితే భారతదేశం ఒక పూజా గది లాంటిది. అలాంటి పూజా గదిలో ఈ యొక్క గోవధ అధికంగా జరిగితే ఎలా? కాపాడాల్సినటువంటి తండ్రే పిల్లవాడిని సంహరిస్తే ఎలా ఉంటుందో, కాపాడాల్సినటువంటి పిల్లలే తల్లిదండ్రుల్ని కాపాడకుండా వృద్ధాశ్రమంలో వేస్తే ఎలా ఉంటుందో, ఆ యొక్క గోవును రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క గోవధని ఆపుదాం, గోవుని సంరక్షించుకుందాం. మాంసాహారానికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. ఇతర మతస్థులు చాలా మంది దాంట్లో ఉమ్మి వేసిన ఎంతో రుచిగా వెళ్ళి తింటూ ఉన్నారు. వీలైనంత వరకు కూడా నీ హైందవ ధర్మాన్ని దూషిస్తూ, నీ యొక్క హైందవ వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ, మీ యొక్క అస్తిత్వాన్ని నాశనం చేసేటువంటి వారి యొక్క వస్తువులు కొనడం ఎందుకు, వారి దుకాణాలకు వెళ్ళి భోజనాలు చేయడం ఎందుకు, వారు ఇచ్చేటువంటి వస్త్రాలు కానీ పండ్లు కానీ తినడం ఎందుకు? నీ వాళ్ళు ఎవరు కూడా వండట్లేదా? నీ వాళ్ళు ఎవరు కూడా చేయట్లేదా, అమ్మట్లేదా? వారి దగ్గర తీసుకోండి. వీలైనంత వరకు కూడా, వీలైనంత వరకు కాదండి, అసలు పూర్తిగా ఎవరైతే నీ యొక్క అస్తిత్వాన్ని, నీ హైందవ ధర్మాన్ని ఎవరైతే బాధ పెడుతూ ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మీరు ఆ యొక్క భోజనాలు చేయడం కానీ, ఆ యొక్క టీలు తాగడము, కాఫీలు తాగడం ఎందుకు? అవసరం ఏంటి? వీరైతే మీ ఇంట్లోనే చేసుకోండి. లేదా మన యొక్క ధర్మాన్ని పాటిస్తూ పొద్దున్నే లేచి భోలేనాథన్ నమస్కరించి, రాజస్థానీ చాయ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎంతో మంది నార్త్ ఇండియా నుంచి వచ్చి వెజిటేరియన్ రెస్టారెంట్స్ చాలా పెట్టున్నారు. లేదా ఒకవేళ మాంసాహారానికి సంబంధించి ఉన్న మన యొక్క పేర్లతోని మన వాళ్ళని రిక్రూట్ చేసుకొని ఎంతో శ్రద్ధగా ఎంతో భక్తిగా భోజనాన్ని ఒక ప్రసాదంలా పెట్టేటువంటి కామత్ లాంటి హోటల్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ ఎందుకు తీసుకోకూడదు? కాబట్టి వీలైనంత వరకు కూడా మన ధర్మాన్ని కాపాడండి. ధర్మో రక్షతి రక్షితః. అందరికీ సర్వే జనా సుఖినో భవంతు.